7 వేలల్లోనే 5 రోజుల కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్, సీతామఢి యాత్ర. వెంటనే ఈ కింది నంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోండి. మీరు అంటే ఫ్యూచర్లో మన ఆదివాసీ గూడాలను ఫస్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఎట్లా ఉంటుంది? మీరు ఫస్ట్ అంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం. అనేక గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేక, అదేవిధంగా అంతర్గత రోడ్లు లేక, ఇండ్లు లేక, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, పోడు భూములకు పట్టాలు లేక, మరి గూడాలు కానీ పల్లెలు కానీ అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల యొక్క అవస్థలు తెలిసిన వ్యక్తిగా, ప్రతి గ్రామం తెలిసిన వ్యక్తిగా, గూడెం తెలిసిన వ్యక్తిగా, తండా తెలిసిన వ్యక్తిగా, పల్లెలు తెలిసిన వ్యక్తిగా తప్పకుండా మన ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి నా వంతు శాయశక్తులా కృషి చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మేడారం సమ్మక్క సారక్క జాతర ఉంది కదా, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ సర్వీస్ పెట్టారు. ఇది అందరికీ ఇప్పుడు మేడారం సందర్భంగా అప్లై అవుతుందా? తప్పకుండా దానికి సంబంధించిన విధి విధానాలు కూడా ఇంకా ఖరారు చేస్తున్నాయి. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి ప్రదేశం కాబట్టి మరి అక్కడ ఉండేటువంటి వాతావరణం, ఇంకా కొన్ని బస్సులను కూడా పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికీ మరి ఆర్టీసీ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు దాని మీద కసరత్తు చేస్తాడు. బస్సుల పెంపకం మీద, బస్సులు పెంచాలి, పాత బస్సులన్నీ కూడా రిపేర్లో ఉన్నాయి, ఇబ్బంది గత ప్రభుత్వం ఆర్టీసీని మొత్తం కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్టీసీ యొక్క బస్సులను అభివృద్ధి చేయడం, పల్లెలకు బస్సులు పంపించడం, అదేవిధంగా ఇట్లా మహాజాతర జరిగేటువంటి మరి సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా కొన్ని విధి విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటిది ఇది కూడా తొందరలోనే బయటకు వస్తుంది. ఎందుకంటే లక్షల మంది వచ్చేటువంటిది కాబట్టి అక్కడ ఎట్లాంటి సడలింపు ఉంటే బాగుంటుందనే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కరోనా కూడా విజృంభిస్తుంది ఇప్పుడు మన రాష్ట్రాల్లో. ఇవాళ మొదటి చావు అనేది ఉస్మానియా హాస్పిటల్లో జరిగింది. దీనివల్ల నేను చర్యలు తీసుకుంటాను జాతర కొరకు. తప్పకుండా జాతరకు సంబంధించి కూడా గతంలో జాతర ముందే ఇలాంటి సబ్జెక్ట్ అంటే ఇలాంటి అంశం కూడా గత జాతరల సందర్భం కూడా వచ్చింది. కానీ జాతర అయిపోయేంత వరకు ఎక్కడ ఎవరికి నష్టం కూడా జరగలేదు. అందరూ చాలా జాగ్రత్తగా వచ్చి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత 15-20 రోజుల తర్వాతనే అది స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా ఆ తల్లుల యొక్క దీవెనతోటి రాష్ట్ర ప్రజలందరూ కూడా కరోనాకు దూరంగా, కరోనా బారిన పడకుండా ఆ తల్లులు కాపాడుతారని విశ్వాసంతో జాతర కూడా విజయవంతంగా నిర్వహించుకుంటారు.